భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ ముందు టీమిండియా శ్రీలంక 11తో 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ 3 రోజుల మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో శ్రీలంక 11 టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు తొలి వికెట్ పడగొట్టేందుకు నానా కష్టాలు పడ్డారు. ఏకంగా శ్రీలంక ఓపెనర్లు 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేశారు తొలి వికెట్కు. అది కూడా టీమిండియా బౌలర్లు తొలి వికెట్ తీయలేదు. రన్అట్ రూపంలో ఆ తొలి వికెట్ కూడా దక్కింది. నిశాంత్ మధుశంక 65 బంతుల్లో 11 ఫోర్లు వన్డే తరహా బ్యాటింగ్ చేసి 66 పరుగులు చేశాక కేఎల్ రాహుల్ రన్అట్ చేయడంతో అతన్ని పెవిలియన్ చేర్చారు. ఇక మరో ఓపెనర్ రవీంద్ర అసంత 143 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్తో 71 పరుగులు చేసి మానవ్ సుతార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాట్స్మెన్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. షహిందూ సూర్యబంద 35 పరుగులు, పవన్ రత్ననాయకే 39 పరుగులతో రాణించగా శ్రీలంక 11 కెప్టెన్ సోనాల్ దుషాని 52 పరుగులతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే రమేష్ మెండిస్ 33 పరుగులు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లలో సీనియర్లైన మహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ తేలిపోయారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్కి తలా 2 వికెట్లు తీసుకోగా గుర్నూర్ బ్రార్కి 1 వికెట్ దక్కింది. మొత్తానికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా బౌలర్లు శ్రీలంక 11ను ఆల్అౌట్ చేయకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఈ నెల 15వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు ఎలా రాణిస్తారో అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే విషయంగా మారింది. మొత్తానికి చూస్తే ఈ మ్యాచ్ శ్రీలంక 11 ఓడిపోవడం అనేది చాలా కష్టంగా మారింది. టీమిండియా బ్యాటర్లు రాణిస్తే డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజులే కాబట్టి 2 టీంలు కూడా చెరో 2 ఇన్నింగ్స్లు ఆడవలసి ఉంటుంది. మొత్తానికి అయితే శ్రీలంక 11 బ్యాటర్లు తొలి రోజే సక్సెస్ అయ్యారు. టీమిండియా బౌలర్లు మాత్రం పెద్దగా రాణించలేదు.